MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. గురువు గారు రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఒక 2-3 పుస్తకాలు విశేషమైనవి. వాటిల్లోంచి ఒకటి ప్రధానంగా తీసుకోగలిగితే అదే స్వామివారికి సంబంధించిన దశావతారాలకు సంబంధించిన పుస్తకం. అందరూ ఎంతోమంది ఈ దశావతారాలకు సంబంధించిన పుస్తకాలు రాసినప్పటికీ ఇందులో ఏదో ఒక కొంచెం క్రియేటివ్గా అందరికీ తెలియంది ఏదో దాగి ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. అసలు అది ఏంటో గురుగారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మనం దశావతార పుస్తకాన్ని కనుక తీసుకున్నట్లయితే దీంట్లో అంటే గ్రహాలకి ఒక్కొక్క అవతారానికి సంబంధించిన విశేషం కూడా ఏదో ఉందని మీరు క్రిందసారి చెప్పడం జరిగింది. ఒక్కసారి అది మన ప్రేక్షకుల కోసం వివరంగా వివరించండి. ముందుగా ఐ డ్రీమ్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను అనేక పుస్తకాలు రాశాను. ముఖ్యంగా నా చిలకమర్తి పంచాంగం ఎక్కువ అందరికీ తెలుసు. అలాగే భారతీయ పండుగలు, నదులు, పుష్కరాలకు సంబంధించినటువంటివి, అలాగే కుంభమేళాకి సంబంధించినటువంటి నా పుస్తకాలన్నీ ఆంగ్లం, హిందీ, తెలుగు భాషల్లో ఉన్నాయి. ప్రతి పుస్తకం తెలుగు భాషలో అయితే ఖచ్చితంగా ఉన్నది. అటువంటి అనేక పుస్తకాల్లో నేను బాగా కొంచెం నా హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా పుస్తకం అంటే అది దశావతార వైభవం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి 10 అవతారాలు ఏమిటి, ఆ అవతారాలకు సంబంధించినటువంటి పురాణ విషయాలు కథల రూపంలో ఉన్నటువంటి దశావతారాలకి అంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, ఈ అవతారాలు, అలాగే కల్కి అవతారం ఉన్నటువంటి ఈ 10 అవతారాలు ఏవైతే అవతారాలు ఉన్నాయో ఆ ఒక్కొక్క అవతార విశిష్టత ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి అది చెబుతూ, అదే కాకుండా ఒక్కొక్క అవతారానికి మన నవగ్రహాలలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రహాన్ని ముడిపెట్టి ఉన్నాయి. ఇంకా 10వ అవతారంలో ఒక అవతారం మనకి గుళికతో చూపిస్తారు. అలా నవగ్రహాలు 9 గ్రహాలకి సంబంధించినటువంటి ఉన్న అవతారాలని కూడా దాన్ని రిలేట్ చేస్తూ, ఇదే కాకుండా ఈ దశావతార వైభవంలో ఆ దశావతారాల పూజా విధానాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఇదే కాకుండా ఈ దశావతార వైభవంలో ఈ పుస్తకంలో మరొక ముఖ్య అంశం భగవద్గీత. ఈ నేటి కాలంలో అందరూ భగవద్గీత చదవడం చాలా ముఖ్యం. అయితే భగవద్గీత పూర్తిగా చదవలేనటువంటి వారికి జ్ఞాన వైరాగ్యానికి సంబంధించినవి కావచ్చు, మోక్షానికి సంబంధించినవి కావచ్చు, అలాగే నేటి ఆధునిక సమాజంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎదురయ్యేటువంటి సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో సంబంధించినటువంటి ముఖ్యమైన శ్లోకాలు, అర్థాలు భగవద్గీతలో ఉన్నటువంటి ఒక 100 శ్లోకాలు, అర్థాలు ఇందులో ముఖ్యమైనవి ఇవ్వడం ప్రధానంగా. అలాగే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ముఖ్య స్తోత్రాలు, దశావతారాలకు సంబంధించిన ఒక్కొక్క అవతారానికి సంబంధించినటువంటి స్తోత్రాలు, మత్స్యావతారానికి చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు, కూర్మావతారానికి సంబంధించిన స్తోత్రాలు, రామావతారం, కృష్ణావతారం స్తోత్రాలన్నీ కూడా ఒకే పుస్తకంలో సవివరంగా. అలాగే ఏకాదశి వ్రతం, చాలామంది ఏకాదశి వ్రతాలు చేస్తారు. ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి, పూజా విధానం ఏకాదశి వ్రతాన్ని ఇందులో ప్రత్యేకంగా ఏకాదశి వ్రతాన్ని కూడా ఇవ్వడం. అంటే దశావతారాలు కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ఇందులో అందించడం ఈ పుస్తకం విశేషం. అదే ఈ పుస్తకాన్ని కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా అమెజాన్లో, ఆన్లైన్లో అమెజాన్లో దశావతార వైభవం చిలకమర్తి బుక్స్ కానీ ఇలా సెర్చ్ చేసి మీరు ఇది ఆర్డర్ చేసుకుంటే ఈ గుమ్మంలోకి వస్తుంది. అంతే. ఇది కాకుండా నాగేంద్రాస్ గొల్లపూడి అనే రాజమండ్రిలో ఉన్నటువంటి పబ్లికేషన్లో కూడా ఈ పుస్తకం లభిస్తుంది. అమెజాన్లో కూడా తెచ్చుకోవచ్చు. అలాంటి ఈ పుస్తకాన్ని, ఇది ఒక్క పుస్తకం ఇంట్లో ఉంటే ఇంట్లో శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి సంవత్సరంలో వచ్చేటువంటి 10 అవతారాలు, ఉదాహరణకి మనకి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో కృష్ణాష్టమి, భాద్రపద మాసంలో శుక్లపక్ష ద్వాదశి రోజు వామన అవతారం ఉంది. వామన అవతార పూజ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా
అవన్నీ కూడా పూజా విధానం. అందుకని ప్రజలకి ఇలాంటివి కొంచెం అందుబాటులో ఉంటే, అవునండి. ఒకే దాంట్లో ఉంటే సరళంగా ఉన్నట్లయితే వారు ఆచరించుకోవడానికి అనుకూలంగా ఉండాలి, వారు ఆచరించేటువంటి విధంగా ఉండాలనేటువంటి సంకల్పంతో చేశాను. రెండోది, చాలామందికి రామ అవతారం అంటే రాముడు సూర్యగ్రహాన్ని సూచిస్తాడు. ఆయన జాతకంలో బుధాదిత్య యోగం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, లగ్నం నుంచి దశమ స్థానంలో రవి బుధులు బుధాదిత్య యోగం ఉన్నటువంటి జాతకం. అది చాలా అద్భుతమైనటువంటి జాతకం. మీనంలో శుక్రుడు, రాముడు ధర్మస్థాపన కోసం, బుధాదిత్య యోగం కోసం, అందులో ఇక్ష్వాకు వంశం, రవి గ్రహాన్ని సూచించే అవతారం రామ అవతారం. చంద్రగ్రహాన్ని సూచించే అవతారం కృష్ణ అవతారం. అలాగే కుజగ్రహాన్ని సూచించే అవతారం నరసింహస్వామి అవతారం. బుధ గ్రహాన్ని సూచించే అవతారం కల్కి అవతారం. బృహస్పతి అయినటువంటి గురు గ్రహాన్ని సూచించే అవతారం వామన అవతారం. శుక్రగ్రహాన్ని సూచించేటువంటి అవతారం బలరామ అవతారం. శని గ్రహాన్ని సూచించే అవతారం కూర్మ అవతారం. అందుకనే ఏలినాటి శని అటువంటి ప్రభావం ఉన్నటువంటి వారు కనుక, ముఖ్యంగా వైష్ణవ సిద్ధాంతాన్ని పాటించేటువంటి చాలామంది కూర్మావతారాన్ని పూజించడం, శ్రీకూర్మం అంటే ఆలయ దర్శనాలు చేయడం చేత ఏలినాటి శని కొంచెం దోష నివృత్తి జరుగుతుంది అని నమ్ముతారు. ఎందుకంటే మనకి ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారం ఉంది. అంటే ఈ గ్రహానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఈ అవతారానికి సంబంధించినటువంటి పూజ చేసుకున్న, ఈ యొక్క స్తోత్రాలు చదువుకున్న వారికి శుభ ఫలితాలు కలుగుతాయని అవన్నీ కూడా ఈ పుస్తకంలో ముడిపెట్టి కొంచెం అందరికీ అర్థమయ్యే విధంగా, ఉపయోగపడే విధంగా. నిజంగా మంచి ఆలోచన. అలాగే మత్స్య అవతారం కేతుకి, వరాహ అవతారం రాహుకి, ఇలా 9 గ్రహాలు, 9 అవతారాలు. అలా మనం ఈ అవతారాలకు సంబంధించినటువంటి విషయాలని మనం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ దశావతార వైభవం అనే పుస్తకంలో చెప్పడం జరిగింది. ఇది ఐ డ్రీమ్స్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ప్రేక్షకులకి ఇది ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. గురుగారు, మరి పుస్తకం గురించి అయితే తెలుసుకున్నాము. అసలు ఆ పుస్తకం తీసుకుంటే ఎటువంటి జ్ఞానం లభిస్తుంది, మాకే రకంగా ఉపయోగపడుతుంది అనే జ్ఞానం అయితే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ దశావతారాల్లో ఒక అవతారమైన కృష్ణుడి అవతారానికి సంబంధించిన కృష్ణాష్టమి మరి రాబోతోంది. ఒక్కసారి దాని గురించి వివరించండి. అమ్మ, కృష్ణ అవతారం గురించి ఏం చెప్పాలి అంటే, ఇంకా కృష్ణం వందే జగద్గురుం. ఈ జగద్గురువులు మనకి ఇద్దరే ఉన్నారు. ఒకటి స్వయంగా శివుడు అవతారంలో వచ్చినటువంటి జగద్గురు శంకరాచార్యులు వారు. అలాగే మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా జగద్గురు. ఎందుకు అంటే ఆయన భగవద్గీత ద్వారా ఈ లోకానికి గీతోపదేశం చేశాడు. అంటే జ్ఞానోపదేశం చేశాడు. జ్ఞానం అంటే మనం అసలు మన యొక్క జీవితంలో భక్తి మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే, ప్రతి మానవుడు తన జీవితంలో భక్తి మార్గము ద్వారా జ్ఞాన మార్గమును, జ్ఞానం అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం, సాధనకి సంబంధించినటువంటి జ్ఞానం, మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానం, భగవత్ తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం. ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఆ జ్ఞానం పొందడానికి ముఖ్యమైనటువంటి విషయాలు చూసుకుంటే ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం అంటే బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ 3 కూడా ప్రస్థానత్రయం అని అంటారు. అసలు ఈ 3 చదవడం కూడా పక్కన పెడితే కనీసం భగవద్గీత ఒకటి మనం చదువుకుని భగవద్గీతను అర్థం చేసుకున్నట్లయితే జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గానికి అడుగులు పడతాయి. మోక్ష మార్గానికి మెట్లే భగవద్గీత. అటువంటి భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించినటువంటి జగద్గురు శ్రీకృష్ణుల వారు. అటువంటి శ్రీకృష్ణుని యొక్క జననము జరిగినటువంటి రోజు కృష్ణాష్టమి. అందువల్ల కృష్ణాష్టమి రోజు ఏ వ్యక్తి అయినా సరే బుల్లి కృష్ణుడిని పూజించడం, అలాగే శ్రీకృష్ణుడి అందించినటువంటి భగవద్గీత వంటి జ్ఞానాన్ని ఈరోజు ఎవరైతే చదువుతారో, భగవద్గీతని చదువుతారో, అందులో విశాఖ, సాంఖ్య, జ్ఞాన, కర్మయోగాలు, విభూతి యోగాలు, ఇలా అనేక 18 యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి, లేదా అందులో కొన్నైనా చదివి ఉన్నటువంటి వారికి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇదే కాకుండా కృష్ణాష్టమి రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయాలి. అసలు విష్ణు సహస్రనామం ఎంత గొప్పది అంటే, అందులో విష్ణు సహస్రనామంలో కూడా ముందుగా ప్రశ్నలు, అర్థాలు ఉంటాయి.
ప్రశ్న వేస్తున్నది ప్రశ్న ఎవరు? అందులో కూడా భీష్ముడు శ్రీ భీష్మ ఉవాచ అంటే దానికన్నా ముందు కిమేకం దైవతం లోక కిం వాప్యేకం పరాయణం స్తువం సక్కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమత కిం జపం ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ఇది ప్రశ్న. ఎటువంటి కో ధర్మ సర్వధర్మాణం, అన్ని ధర్మాల్లో ఎటువంటి ధర్మమే గొప్పది, ఎటువంటి వాణ్ణి మనం పూజించినట్లయితే ఈ జన్మ సంసార బంధనాల నుంచి మనం విముక్తి పొందగలం. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమత కిం జపం నృత్యతే జంతు జన్మ సంసార బంధన. దానికి భీష్ముడు చెప్తాడు. శ్రీ భీష్మ ఉవాచ భీష్ముడు చెప్తాడు జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష శతతో స్థిత త్వమేవ చార్జయన్ నిత్యం. ఈ రకంగా విష్ణు సహస్రనామాల్లో ప్రశ్నలు సమాధానాలు ఉండి తర్వాత విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు. ఇవన్నీ కూడా కృష్ణాష్టమి రోజు ఎవరైనా తెలిసి కానీ తెలియగాని చదివి దాన్ని అర్థం చేసుకుంటూ విన్నట్లయితే ఖచ్చితంగా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. రెండు, అసలు కృష్ణాష్టమి రోజు ఏమి ఆచరించాలి అనేటువంటి, అంటే ఎక్కువగా పూజలు ఆరాధనల పైకి కాకుండా లేదు, ఖచ్చితంగా పూజలు అవి చేయాలి. కానీ పూజలు ఆరాధనలు అంటే కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి పూర్వం లేవడం, అలాగే కృష్ణాష్టమి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకుని బాలకృష్ణుణ్ణి పూజించాలి. మరి గురుగారు, ఆ రోజున మనం ఆ కన్నయ్యని ఏ రకంగా ఆరాధించాలంటారు? కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుణ్ణి బాల రూపంలో పూజించాలి ముందు. ఎందుకంటే కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి రోజు. అసలు చాలామంది కృష్ణావతారం చాలా సుఖాలతో ఉన్న అవతారం అనుకుంటారు. అది చాలా వాళ్ళ మనసులో తీయాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు పడినటువంటి కష్టాలు ఎవరూ పడి ఉండరు. పైగా ఆయన స్థితప్రజ్ఞతో దేన్ని కూడా తనలోకి తీసుకోకుండా నిమిత్త మాత్రంగా చూస్తూ తన యొక్క జీవితాన్ని కొనసాగించారు. ఎందుకంటే ఆయన పుట్టడం చెరసాలలో పుట్టడం, తర్వాత ఏ తల్లిదండ్రులకు పుట్టాడో అక్కడ ఉండకుండా వేరే తల్లిదండ్రులకు గోకులానికి వెళ్ళడం, తర్వాత అక్కడ కూడా చుట్టూ రాక్షస భయాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉండడం, దాన్ని కూడా తట్టుకుని పైకి రావడం, అలాగే తనకి ఇష్టపడినటువంటి వాళ్ళకి దూరంగా మధుర నుంచి మళ్ళీ ఆ గోకులం నుంచి ద్వారకకి మారడం, మహాభారత యుద్ధం వంటివన్నీ కూడా ఆయన సమయంలో జరగడం, ఇవన్నీ కూడా కృష్ణ అవతారం అంత ఆషామాషి అవతారం అయితే కాదు. చాలా ఇది ఇంతటి దాంట్లో కూడా ఆయన ఎలా జీవితాన్ని ఇది చేయాలి, కర్మని ఆచరిస్తూ జ్ఞానాన్ని ఎలా పొందాలి, జ్ఞానం ద్వారా వైరాగ్యముతో కూడినటువంటి మోక్షాన్ని ఎలా పొందాలనేటువంటి అంశాలు కృష్ణ పరమాత్ముడు ఈ జగత్తుకు అందించాడు. ఇంకా రెండోది, కృష్ణాష్టమి రోజు మనం ఏం చేయాలనే దాంట్లో అటువంటి కృష్ణుడు మధురలో చెరసాలలో జన్మించినటువంటి ఆ బాలకృష్ణుని రూపంలో కృష్ణుడిని పూజించాలి. అసలు ఈరోజు బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఉపమంది శాస్త్రం. ఉత్తర భారతంలో చాలామంది మనకి ఎలాగైతే వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఎలవేలుపులుగా ఎలా ఉంటారో అలాగా బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడు ఎలవేలుపుగా ఉండి వాళ్ళ నిత్యం ఉదయం సాయంత్రం కూడా బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపడమే వారికి పూజా విధానం. ఎందుకంటే అలా ఉయ్యాల ఊపితే వారు తెలిసి కానీ తెలియక కానీ పాపాలు నశిస్తాయని శాస్త్రం. అలా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని ఉయ్యాలలో వేసినటువంటి కృష్ణుడిని పూజించడం, బాలకృష్ణుడిని పంచామృతాలతో అభిషేకం అది చేసి ఆ రోజున, అలాగే బాలకృష్ణుడికి పాలతో చేసిన ప్రసాదాన్ని నివేదన, వెన్న వంటి నివేదన చేసి భక్తి తత్వంతో తులసి దళాలతో కృష్ణుడిని అష్టోత్తర శతనామాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించినటువంటి వారికి కృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం వంటి కనీసం భగవద్గీతలో కొన్ని శ్లోకాలని అర్థాలని విష్ణు సహస్రనామం వంటివి ఈ రోజు చదువుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు రాత్రి జాగరణ చేయడం, రాత్రంతా కూడా మన శివరాత్రి ఎలాగైతే రాత్రి శివారాధన చేస్తాం, కృష్ణాష్టమి ఎందుకంటే కృష్ణుని యొక్క జననం అర్ధరాత్రి జరిగింది. కృష్ణాష్టమి అందుకని రాత్రి సమయం వ్యాప్తి ఉన్నటువంటి రోజుని కృష్ణాష్టమిగా తీసుకుంటారు. రాత్రి సమయంలో కృష్ణుని విశేషంగా పూజించాలి. అలా రాత్రి పూజకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రకంగా కృష్ణాష్టమి
శ్రీకృష్ణుడిని పూజించమని మన యొక్క శాస్త్రాలు తెలియజేశాయి. ఆ రోజున ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉంటుంది కదా గురుగారు. ఇది నిజంగా అంటే శాస్త్ర ప్రకారమా లేదంటే ఒక సందడిగా కోలాహలంగా ఇది జరుపుకోవడానికా? కృష్ణుడి మీద ఆనందంతో కోలాహలంగా జరుపుకునేటువంటి విషయం. ఉమ్, అయితే మనం ధార్మికంగా ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఉమ్, కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని పూజించడం అనేది మన సమాజంలో కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాలి. ఎందుకు అంటే అవును. బాలకృష్ణుడిని పూజించడం, ఉమ్, కృష్ణుడు అందించినటువంటి అందించినటువంటి సందేశాన్ని మనం తెలుసుకోవడం, తెలియజెప్పటం. అలాగే ఆ సందేశంలో ఇచ్చినటువంటి భగవద్గీత వంటి వాటిని మనం అర్థం చేసుకోవడం వంటివి ఉమ్, ప్రధానంగా చేయాలి. కృష్ణాష్టమి రోజు కనుక శ్రీకృష్ణుడు పూజినటువంటి వారికి ఉమ్, ఇహలోకంలో ఎటువంటి వాటికి లోటు ఉండదు. ముఖ్యంగా ఎవరికైనా సంతాన సమస్యలు ఉంటే, సంతానం లేని వారిని ఉమ్, ముఖ్యంగా శ్రీకృష్ణుడిని పూజించడం, కృష్ణాష్టమి వంటి పూజలు చేయమన్నాం. అలాగే వేణుగోపాల స్వామి వంటి వారిని పూజించమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కృష్ణుడిని కనుక పూజించినట్లయితే ఖచ్చితంగా ఆయన ఉమ్, సంతాన దోష నివృత్తి చేసి వంశాభివృద్ధి, అలాగే దోషాల నుంచి తొలగించి ఉమ్, మంచి చక్కటి సంతానాన్ని ఇస్తాడని, అలాగే సంతానం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలన్న శ్రీకృష్ణుడిని పూజించమని కూడా మన యొక్క పెద్దలు తెలియజేశారు. ఇందాక మీరు అన్నట్టుగా నార్త్ సైడ్ వాళ్ళు శ్రీకృష్ణుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే చాలా మంది బాలగోపాలుణ్ణి నిజంగా వాళ్ళ ఇంట్లో బాలుల్లాగానే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిజంగా చిన్న బాలుడు ఉంటే ఏ రకమైన కార్యక్రమాలు చేస్తారో, స్నానం ఆచరించడం, తినిపించడము, పడుకోబెట్టడము, అలా బుజ్జగించడము, ఒక బెడ్షీట్ కప్పినట్టుగా ఇదంతా కూడా ఆచరిస్తుంటారు అని చెప్పి నేను కొన్ని సందర్భాల్లో విన్నాను. ఇదంతా అది మన ఇష్టంని బట్టి అనుసరించాలా? అలా చేసుకుంటే తప్పంటారా? ఏమంటారు? లేదు, అస్సలు తప్పు కాదమ్మా. ముందు భక్తి మార్గంలో అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఉమ్, భక్తి మార్గంలో కృష్ణుడే బాలకృష్ణుడే తన యొక్క దైవమే, ఆయన నాతోటే ఉన్నారు అనేటువంటి భావనతో, భక్తితో ఆ ఉన్నటువంటి కృష్ణుడికి చేసేటువంటి ఉపచారాలు. ఇప్పుడు మనం అనేక పూజలు వ్రతాలు చేస్తాం. అవును. ఏ పూజా వ్రతం చేసినా అందులో మనం అనేక ఉపచారాలు చేస్తాం. అవును. ఆవాహయామి, ఉమ్, ఆసనం సమర్పయామి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. నీళ్ళు ఇస్తాం. తర్వాత ఏంటంటే ఛత్రం కూర్చోడానికి. ఆ, ఇస్తాం, ఉమ్, ధూపం, దీపం ఇవన్నీ కూడా సమర్పిస్తాం. అది మనం ఎలాగ మన సాంప్రదాయంలో అలా చేస్తాము. ఉమ్, అలాగే ఉత్తర భారతంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సాంప్రదాయంలో ఉమ్, కృష్ణుడే అంతా మనకి అని ఆ భగవంతుడికి అంత అర్పించి, అది సేవాభావంగా తన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనుల్లో ఉన్నా నాకు నువ్వు ఉన్నావు, నీ కోసమే నేను ఇది చేస్తున్నాను అనేటువంటి భావనతో ఉమ్. అది చేస్తారు. అందులో ఏమి తప్పు లేదు. మన ప్రాంతీయ ఆచార ప్రకారం మనం ఆచరించుకోవడంలో అది దోషం కాదు. ఉమ్. అంటే భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు, మా ఇంట్లో బాలుడు రూపంలో ఉన్నాడని భావించి ఆ రకమైన సేవ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. చాలా మంచి విశేషమైన లీలల గురించి, కృష్ణుడి విషయాల గురించి వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. నమస్కారం.